ఆపరా. ఇంతకీ ఏమైంది? ఏం చేసావు చెప్పు. ఏదైనా ఉంటే నేను బయటకొచ్చి తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ వెళ్ళిపో. మా హస్బెండ్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు అంత కంగారు పడుకు. వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీ హస్బెండ్ వచ్చే టైం ఇది కాదు. అబ్బా, నీకు తెలీదు. అప్పుడప్పుడు వస్తాడు. ఆయన గురించి నీకేం తెలుసు? వస్తే రాని, నీ గురించి తెలుస్తుందిగా. బా, నీకేం కావాలి? వద్దనుకొని బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయాక ఏంటిది? వద్దని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది నువ్వు. అప్పటి నుంచి తాగుడికి అలవాటైపోయి నీ గురించి తలుచుకుంటూ ప్రతి నిమిషం బాధపడుతున్నాను నేను. దానికి నేనేం చెయ్యాలరా? నేను బాధలో ఉండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. అలాంటిది నువ్వెలా ఇంత హ్యాపీగా ఉన్నావు? దానికి నేనేం చెయ్యాలరా నువ్వు మూవ్ ఆన్ అవ్వలేకుంటే? అంటే కొంచెం కూడా బాధ ఉండదా? అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే వాడుకున్నావు. లవ్ లేదు, ఏమీ లేదు. నీకేం కావాలిప్పుడు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఓ, లాగొద్దు కదా మేడంకి. సరే, ఇస్తా. అది తేల్చుకోవడానికే కదా వచ్చింది. లాస్ట్ 3 yearsలో నువ్వు నా దగ్గర తీసుకున్న అమౌంట్ 3 లక్షలు. సినిమాలకి, షికార్లకి, గిఫ్ట్లకి మొత్తం అయింది 1 లక్ష. ఐఫోన్ కొనిపించుకున్నావు కదా, దానికి ఇంకో 1 లక్ష. మొత్తం 5 లక్షలు. వీటన్నిటికీ వడ్డీతో కలిపి ఇంకొక 1 లక్ష. మొత్తం 6. ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇదిగో, ఇవి మొత్తం అమ్మేస్తే 4 లక్షలు వస్తాయి. మరి మిగిలిన 2 లక్షలు అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తాను. నేను అప్పటి వరకు ఆగలేను. చూడు, నీ ఇష్టం. నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాను. ఏం చేయాలో నువ్వే చెప్పు. దానికి నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటది? నువ్వు ఆ మిగిలిన డబ్బులు ఇచ్చేంత వరకు నువ్వు నాతో పడుకోవాలి. ఛీ, నువ్వింత చీప్ క్యారెక్టరా? ముందు నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. డబ్బు కోసం నన్ను లవ్ చేసి ఎమోషన్స్తో ఆడుకుని నువ్వు చెప్తున్నావు నాకు? దా, దా, వచ్చి నీకు నచ్చినట్టు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. హెచ్చి ఆపు. ఇప్పుడు నేను ఇది చేస్తే నీకు నాకు తేడా ఏముంది? నాకు నా డబ్బులు ఇస్తే చాలు. నీతో పడుకోవాలని ఏం లేదు నాకు. నిజంగా నా దగ్గర లేవురా. చాలే, ఆపింకా. ఏం అవసరం లేదు. ఇక నుంచైనా ఎవరి జీవితాలతోనూ ఆడుకోకుండా ఉంటే చాలు. నిన్ను కాదని డబ్బే ముఖ్యమని వెళ్ళిపోయాక జీవితం ఏంటో నాకు అర్థమైంది. అప్పటినుంచి ఏడవని రోజంటూ లేదు. ఏమైంది? నీ దగ్గర డబ్బు లేదని నేను వదిలేశానని అనుకుంటున్నావా? మరెందుకు? ఏంటి
చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఏంటి అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఈ కాలంలో ఇవన్నీ మామూలే కదా, ఇందులో ఏముంది? నేనేం అనుకోనులే, నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు. అలాంటిదేం లేదు. ఫీల్ అయ్యావా? నేనేదో సరదాగా అన్నా, ఫీల్ అయి ఉంటే సారీ. మీరు సడన్గా అలా అనేసరికి నాకేదోలా అనిపించింది. సర్లే చెప్పు, పెళ్ళికి ముందు నీకు లవ్ అలాంటివి ఏం లేవా? ఏం లేవండి. హే, నిజం చెప్పు. నిజంగా ఏం లేదు. సర్లే, ఫీల్ అయి ఉంటే సారీ. ఇదిగోండి. ఏంటండి పొద్దున్నుంచి నా ఫోన్లో ఏదో చెక్ చేస్తున్నారు? అదా, ఫొటోస్ చూస్తున్నా. ఓ, అవును, నీ గూగుల్ ఫొటోస్ బ్యాకప్ చేస్తుంటే రావట్లేదేంటి? అది నా ఫొటోస్ అని పాత ఫోన్లో ఉన్నాయండి. అందుకే కదా గూగుల్కి బ్యాకప్ ఉంది. అది చేస్తున్నా రావట్లేదంటే మెయిల్ ఐడి కూడా కొత్తదా? అవునండి, నా పాత మెయిల్ ఐడి మర్చిపోయాను, అందుకే కొత్తది క్రియేట్ చేసుకున్నాను. హో, అలా కూడా మర్చిపోతారా? అయినా ఇప్పుడు నా పాత ఫొటోస్తో ఏం పనుందండి? నువ్వు కాలేజీలో ఎన్ని కథలు పడ్డావో చూద్దామని. ఛీ, ఆపండి. ఎప్పుడూ పెళ్ళాన్ని అనుమానిస్తూ సిగ్గుగా లేదా మీకు? నాకు తెలియాలి కదా నీ గురించి మొత్తం. అంత నమ్మకం లేకుంటే ముందే చెక్ చేసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎన్ని ఎంక్వైరీలు చేసినా మీ చీకటి కొనం బయటపడదు కదా. ఛీ, పెద్ద పతివ్రతల బిల్డప్ ఇస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? మీకు చెప్పే వెళ్ళా కదండి పార్లర్ కని. పార్లర్ నుండే వస్తున్నావు, బట్ మధ్యలో 20 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావు? ఫాలో చేస్తున్నారా? ఇంత టెక్నాలజీ పెరిగాక కూడా ఫాలో చేయాలా? గూగుల్ మొత్తం చెప్పేస్తుంది. అర్థం కాలేదు. నీ దాంట్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ చూపిస్తుంది. ఇంత అనుమానం ఏంటండి మీకు? మీ అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను. సరే గాని ఆ 20 నిమిషాలు అక్కడ ఏం చేసావు? అది కూడా యాప్లో చూసి తెలుసుకోండి, మరి నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు. మళ్ళీ రీచెక్ చేసుకుంటాం కదా, ఊరికెందుకు వదిలేస్తాం? హలో పూజ, చెప్పవే. నా స్పెట్స్ మీ ఇంట్లో మర్చిపోయాను, ఒకసారి చెక్ చేసి చెప్తావా? ఉండు చూస్తా. ఇక్కడేం లేదే, మొత్తం వెతికా. అవునా, సరేనే, నేను మరీ చేస్తా. ఓకేనే. పూజ ఎవరు? నా స్కూల్ ఫ్రెండ్. మీకంత అనుమానం ఉంటే తన నంబర్ మీకు సెండ్ చేశాను, అడిగి తెలుసుకోండి తన్ని. అబ్బో, అలా అనుమానిస్తూ మెంటల్ టార్చర్ చేసి పెద్ద సైకోలా బిహేవ్ చేస్తాడు. పోనీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా. చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, మనమే అడ్జస్ట్ అవ్వాలన్నారు. తిడితేనో కొడితేనో వచ్చి చెప్పు, అప్పుడు మాట్లాడతానన్నారు. కొడితేనే కాదు కదా పెయిన్, వాడు అనుమానంతో పెట్టే టార్చర్ అంతకంటే పెయిన్ ఉంటుంది. నువ్వైనా డైవర్స్కి అప్లై చేసి విడిపోవచ్చు కదా. అలా చెయ్యాలంటే నేను వాడికి 1 crore ఇవ్వాలి. ఎందుకంటే మా డాడీకి ఆల్రెడీ 70 లక్షల దాకా హెల్ప్ చేశాడు.
వాడికి డైవర్స్ ఇవ్వాలంటే 1 crore ఇచ్చి తీసుకో అంటున్నాడు. ఓ నీకు బ్రేకప్ చెప్పడానికి రీజన్ కూడా ఇదే. మా నాన్న బిజినెస్లో లాస్ అయ్యి చనిపోయే పరిస్థితిలో ఉంటే తనే డబ్బులిచ్చి హెల్ప్ చేశాడు. అందుకే తప్పక పెళ్లి చేసుకున్నాను. సారీ, నిన్ను మోసం చేసి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇందులో మోసమేముంది? మీ నాన్న కోసం నువ్వు అలా చేసావు. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే నాన్నను కాపాడడం కోసం ఎవరైనా అలానే చేస్తారు. సారీ. తీసుకో. నేనేదో నీకు బుద్ధి చెప్తామని వచ్చాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వెందుకలా చేసావని. వద్దులే, నువ్విప్పటికే నా కోసం చాలా ఖర్చు పెట్టావు. అప్పుడంటే నువ్వు నా హస్బెండ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా కాదు కదా. వద్దు, నీ దగ్గరే ఉంచు. మళ్ళీ మీ హస్బెండ్కి తెలిస్తే లేనిపోని గొడవలు అవుతాయి. సరే, నేను వెళ్తాను. మళ్ళీ ఏ టైంలో అయినా మీ హస్బెండ్ రావచ్చు. నాకెందుకో భయంగా ఉంది. హరి, సారీ అన్నిటికీ. నేను కూడా సారీ. బాయ్. ఓ, అందుకనేనా ఈ పైచాచిక ఆనందం. హెచ్ ఆపరా. పాపం రా, తను మాత్రం ఏం చేస్తుంది? సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, దానికి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? మరెందుకురా ఎక్కలేని ఆనందం? ఏమోరా, మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కొత్తగా ఉంది. ఓ, ఈ 1 month బాగా ఆలోచించా. లైఫ్లో ఇవన్నీ కామన్. మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలని మందు మానేసా. అందుకనేనా ఈ మధ్య షాపుకి రావడం మానేసావు? హ్మ్. ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ అంటావు. అమ్మని వైఫ్ని హ్యాపీగా చూసుకుంటూ ఉండరా. ఇప్పటి వరకు నా వైఫ్తో సరిగ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎంత హర్ట్ అయి ఉంటుందో. ఇప్పుడు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏముంది, నైట్ బయటికి తీసుకెళ్ళు, ఏదో మాట కలుపు, సింపుల్. హ్మ్. రే, సరేరా, మా వైఫ్కి ఆఫీస్ అయ్యే టైం అయింది. నేను తను పిక్ చేసుకోవాలి. ఓకే వెళ్ళొస్తారా? ఓకేరా. బాయ్. ఓకే బాయ్. బైక్ ఏదండి? 1 way అని కొంచెం ముందు పెట్టాను. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్దామా? సరే పదండి. ఫస్ట్ డే ఆఫీస్ ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఏమైంది నీకు సడన్గా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? నా మీద ఇంకా కోపం ఉందా? కోపం కాదు కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే భయంగా ఉందండి. మనుషులు అన్న తర్వాత మారుతారు కదా.